Hello everyone, how are you all? How are you my children? How are you kids? All are you fine? Okay. Today we discuss nursery books. Okay na? All mothers listen carefully. These all are nursery books. Nursery book list. ఎవరైతే ఇయర్ పిల్లల్ని మధ్యలో లాస్ట్లో స్టార్టింగ్లో నెక్స్ట్ ఇయర్ ఎవరైతే నర్సరీలో జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నారో బుక్స్ చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం? ఎన్ని బుక్స్ ఉన్నాయి చూద్దామా? 1 2 3 4 5 6 7 8. ఓకేనా? 8 బుక్స్ ఉన్నాయి నర్సరీకి. ఓకేనా? మోయగలుగుతారా మన పిల్లలు? తప్పకుండా. ఓకేనా? ఎందుకంటే అన్నీ కలర్ఫుల్గా, జాయ్ఫుల్గా, ఎంజాయ్ఫుల్గా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా వన్ బై వన్ నేర్పిస్తూ ఉంటారు. సో ఆల్ మదర్స్ డోంట్ వరీ. ఓకేనా మై డియర్ చిల్డ్రన్స్? చూసేద్దామా ఫస్ట్ బుక్లో ఏముందో? ప్రణీ, నర్సరీ బుక్స్ ఉన్నావు, నర్సరీ చదవలేదు కదా, చూసేద్దామా? ప్రీ రైటింగ్. ప్రీ రైటింగ్ అంటే ముందుగా రాసుకునేవి, నేర్చుకునేవి, ముందు రాసేవి అని అర్థం. ఇక్కడ లైన్స్ ఉన్నాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లైడింగ్ లైన్, రైట్ స్లైడింగ్ లైన్, లెఫ్ట్ స్లైడింగ్ లైన్ అని వస్తాయి. ఇవి అవన్నీ వర్డ్స్ రాయడానికి పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నేర్చుకోవడం ఎంతో ఇంపార్టెంట్. ఓకేనా? అసలు నేను ప్రణయ్కి నేర్పించేటప్పుడైతే ఇట్లా బుక్ లిస్ట్ అని అవ్వని ఇవ్వని ఎన్ని సెర్చ్ చేస్తే అసలు బుక్ లిస్ట్లో సరిగా రాలేదు. నార్మల్గా మన కంప్యూటర్లో మనకి ఆన్లైన్ ద్వారా చేసిన యాప్స్ ద్వారా అవి వీళ్ళు అందులో చూసి స్టాండింగ్ లైన్స్, స్లీపింగ్ లైన్స్ నేర్పించిన. ఇట్లా పర్టికులర్గా బుక్ ఓపెన్ చేసి ఇవి బుక్స్, ఇదిగో ఇవి ఉన్నవి ఇవి నేర్పిస్తే సరిపోతుందని చెప్తున్నాను. సో ధైర్యంగా పిల్లలకి నేర్పించుకోండి. ఓకేనా? ఓకే ప్రణయ్, స్టాండింగ్ లైన్స్. మనం స్ట్రైట్ లైన్ గీస్తే అది స్టాండింగ్ లైన్. ఓకేనా? ఓకే, స్టాండింగ్ లైన్స్ ఇక్కడ ఎన్ని చూడండి. నార్మల్గా పేపర్ కానీ స్లేట్ కానీ తీసుకొని పిల్లలకు ప్రాక్టీస్ చేయించండి. నెక్స్ట్ కూడా స్టాండింగ్ లైన్. స్లీపింగ్ లైన్స్. స్లీపింగ్ లైన్స్ అంటే అడ్డగీతలు, అవి కూడా నేర్పించేయండి. ఈ పాటికి ఆల్రెడీ మదర్స్ అందరికి తెలిసివి. స్లీపింగ్ లైన్స్, ఇక్కడ కూడా స్లీపింగ్. రైట్ స్లాంటింగ్ లైన్స్. రైట్ అంటే రైట్ నుంచి లెఫ్ట్కి, రైట్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్కి ఎండ్ అయింది, అదే రైట్ స్లాంటింగ్ లైన్. ఓకేనా? వర్షం పడిద్ది ఏటవాలుగా, అదనమాట ఇక్కడ చూపిస్తున్నారు. ఓకేనా? త్వరగా పిల్లలకి నేర్పించేయండి ఇవన్నీ. రైట్ స్లాంటింగ్ లైన్స్. రైట్ స్లాంటింగ్ లైన్. లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. లెఫ్ట్ అంటే ఆపోజిట్, లెఫ్ట్కి స్టార్ట్ అయ్యి రైట్లో ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్సే. ఇంకా క్రాసింగ్ లైన్స్. ఇంటూ గుర్తులాగా అనమాట. క్రాస్ అందరికీ తెలుసు కదా, క్రాస్. ఇవన్నీ ఏబిసిడీలు రాయడానికి, 1 2 3 రాయడానికి, వాళ్ళకి ఆల్ఫాబెట్స్ ఈజీగా నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. ఓకేనా ప్రణి? క్రాసింగ్ లైన్స్. కోన్స్. కోన్స్ అంటే ట్రయాంగిల్ లాగా వచ్చింది చూడండి. ఈ షేప్స్లో కూడా చాలా ఉపయోగపడతాయి. వి రాయడానికి, ఇంకే 3 రాయడానికి, వీటన్నిటికి ఉపయోగపడతాయి అన్నమాట. కోన్స్. ఎం రాయడానికి, ఎన్ రాయడానికి ఉపయోగపడతాయి. ఇన్వర్టెడ్ కోన్స్. ఇన్వర్టెడ్ కోన్స్ చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో, ఒక ఫ్లవర్ లాగా, క్యారెట్కి వచ్చిన వేర్లు లాగా ఉన్నాయి. నేర్పించేయండి. ఇన్వర్టెడ్ కోన్స్ ఇక్కడ కూడా. ఇన్వర్టెడ్ కోన్స్. జిగ్జాగ్ లైన్స్. క్రిస్మస్ ట్రీ లాగా వచ్చేసింది, చూపించండి. జిగ్జాగ్ లైన్స్. జిగ్జాగ్. ఓకేనా?
రైట్ కర్వ్స్, రైట్ కర్వ్. ఇది రైట్ కర్వ్ అండి, నేర్పించండి. రైట్ కర్వ్స్, లెఫ్ట్ కర్వ్స్. మనకి ఫిష్ బొమ్మ ఇచ్చి ఫిష్ మీద ఎలా డ్రాయింగ్ వేస్తే ఫిష్కి పైన వస్తాయి కదా, వాటన్నిటి ఏ షేప్లో ఉంటాయి అవి లెఫ్ట్ కర్వ్స్ అని ఇచ్చారు. వెరీ నైస్, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఎగ్జాంపుల్. లెఫ్ట్ కర్వ్స్, ఇవన్నీ లెఫ్ట్ కర్వ్స్. ఒక్క వీడియోలో ఇదంతా కంప్లీట్ చేసేద్దాం, ఎందుకంటే ఇది నేను బోర్డు మీద గీసి నేర్పించేది కాదు కాబట్టి ఇవన్నీ చూసేస్తే ఒక వీడియోలోనే అందరికి అర్థమవుతుందని. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ ఆల్ ఆర్ అండర్స్టాండ్ మై వర్డ్స్. Circles. These page are also having circles. Right hooks. Right hooks. ఇవన్నీ జేలు రాయడానికి ఉపయోగపడతాయి. రైట్ హుక్స్. ఇది లెఫ్ట్ హుక్, సేమ్ ఇక జే ఉన్నట్టుంది. ఇది అంబ్రెల్లా ఇచ్చారు. లెఫ్ట్ హుక్స్, లెఫ్ట్ హుక్స్. అప్వర్డ్ హుక్స్, ఇవి స్మాల్ లెటర్స్ రాయడానికి ఉపయోగపడతాయి, స్మాల్ ఎమ్ అట్లా. అప్వర్డ్ హుక్స్, అప్వర్డ్ అంటే పైన కింద నుంచి పైకి వెళ్ళేది. డౌన్ కర్వ్స్, ఓకే. డౌన్ కర్వ్స్ అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, అవి అప్ కర్వ్స్ అంటారు. అప్ కర్వ్స్, అబ్బా రోజ్ ఫ్లవర్ ఇచ్చి ఇచ్చారు. అప్ కర్వ్స్ అంటే ఇలా, అదే అప్ కర్వ్. అప్ కర్వ్స్, వెరీ గుడ్. ఒక బుక్ మొత్తం ఉంది, రివిజన్ మళ్ళీ ఒక దాంట్లోనే అన్నీ. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లైటింగ్ లైన్, రైట్ స్లైటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, క్రాసింగ్ లైన్. ఇక్కడ లెఫ్ట్ కర్వ్, రైట్ కర్వ్, సర్కిల్, జిగ్జాగ్, అప్వర్డ్, డౌన్వర్డ్, ట్రేస్ అండ్ కంప్లీట్ పిక్చర్. అయిపోయింది బుక్, ఓకేనా. ఇవి నర్సరీలో వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. ఫస్ట్ బుక్ స్టార్ట్ చేశాను, నర్సరీ బుక్స్. We all are continuing these classes, ఓకేనా. My dear friends, my dear kids, listen these classes, listen carefully, read properly, okay. పిల్లలు మమ్మీ చెప్పిన మాట వినాలి, అస్సలు విసిగించకూడదు, ఓకేనా. నెక్స్ట్ బుక్ అండి ఇది, నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం, ఓకేనా. ఓకే, ఇది ఇంగ్లీషే, ఓకేనా. Bye bye everyone.